హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో మినపగారెల్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. టిఫిన్ సెంటర్లో కొనే గారెలు అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి కదండి. అదేవిధంగా మనం ఇంట్లో కూడా చాలా సింపుల్గా ఈ గారెల్ని తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ గారెలు క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. పూర్తిగా వీడియో చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇక్కడ ఒక 4-5 గంటల ముందే ఒక పావు కేజీ మినపప్పుని నానబెట్టుకున్నాను. ఇలా పూర్తిగా నానిన తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పావు కేజీ మినపప్పుకి ఒక టీ గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వని నానబెట్టుకున్నాను. మనం పప్పు రుబ్బే ముందే ఇడ్లీ రవ్వ అనేది నానబెట్టుకోవాలండి. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దానికి తగ్గట్టుగా ఇడ్లీ రవ్వను కూడా వేసుకోండి. తర్వాత ఒక మిక్సీ గిన్నెని తీసుకుని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మినపప్పుని దీనిలో వేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకోవాలండి. మరీ ఎక్కువ కాకుండా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళు పోసుకుంటూ ఈ పప్పు మొత్తాన్ని వీడియో చూపిస్తున్నట్లు ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. నీళ్ళు మరీ ఎక్కువైనా రుబ్బేటప్పుడు గారెలు వేసేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చేస్తుంది. కాబట్టి పిండి మరీ ఎక్కువ అవ్వకుండా రుబ్బుకోవాలి. మీరు గ్రైండర్లోనైనా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో మనం నానబెట్టి పెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా కడిగేసుకుని పిండి దీనిలో వేసేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వ వేయటం వల్ల గారెలకి క్రిస్పీనెస్ అయితే వస్తుందండి. ఈ టిప్ ఫాలో అవుతూ మీరు ఇంట్లో గారెల్ని ట్రై చేయండి. మీరు కూడా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీ రవ్వను కూడా వేసేసుకున్న తర్వాత దీనిలో రుచికి సరిపడా ఉప్పుని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకుని ఒకసారి పిండి మొత్తాన్ని పూర్తిగా కలుపుకోవాలి. చేత్తోనైనా కలిపేసుకోవచ్చండి. ఇలా కలిపిన తర్వాత ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి చూసుకుని, సరిపోకపోతే మరి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం నూనె కాగేలోపు మూత పెట్టుకుని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని గారెల్లాగా వేసేసుకుంటే గారెలు అయితే రెడీ అయిపోతాయండి. నూనె అయితే అస్సలు పీల్చుకోవు ఈ గారెలు. కొన్ని ఈ టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లో ఇలా గారెలు వేసేసుకోండి. గారెలు వేసిన వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత ఈ విధంగా మరోవైపుకి తిప్పుకుంటూ తర్వాత కంటిన్యూస్గా ఈ విధంగా కలుపుకుంటే మంచి కలర్ అయితే వస్తాయండి. ఈవెన్గా ఒకే కలర్ వస్తాయి ఇలా కంటిన్యూస్గా కలుపుకోవడం వల్ల. చూసారు కదా, మనం టిఫిన్ సెంటర్లో కొన్నట్లే గారెలు అయితే ఉంటాయి. నూనె కూడా అస్సలు పీల్చుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేస్తే రుచి చాలా అంటే చాలా బాగుంటాయి. మరి మీరు కూడా ఒకసారి పూర్తిగా వీడియోని చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.